రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై ప్రజాభవన్లో నిర్వహించిన కార్యాచరణ సమావేశంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజీరుద్దీన్ అధ్యక్షతన మహాత్మా జ్యోతిబా పులే ప్రజాభవన్లో ఈ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం అన్నారు. మంత్రి గారికి, రాజ్యసభ మెంబర్ అనిల్ కుమార్ యాదవ్ గారికి, నా తోటి శాసనసభ్యులకి, ఎమ్మెల్సీలకి, స్టేట్ చైర్మన్కి, కలెక్టర్ గారికి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి, ముందున్న అందరు ఆఫీసర్లకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం. సార్, ఈ చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నాదొక సబ్మిషన్ ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ కావాలంటే మేము ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి ఈ ఆఫీసర్స్ తోటి మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే అన్ని విధంగా సక్సెస్ అవుతుంది. ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే, అన్ని డిపార్ట్మెంట్స్కి ఎవరైతే హెడ్ ఉంటారో వారితోటి వారి నంబర్ మాకు ఇచ్చిన మేము మాట్లాడి వారితో ఏమేమి సమస్యలు ఉన్నాయో ఎలా ప్లాన్ చేసుకుంటాం జిల్లా కలెక్టర్ అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మెంబర్స్ ఒక ప్రింట్అవుట్ తీసి అందరు ఎమ్మెల్యేస్కి ఎమ్మెల్సీకి ఇవ్వండి. ఒకటి యువర్ డ్యూటీ. ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, అన్ని డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, మున్సిపాలిటీ దాకా జోనల్ कॉन्स्टिट्यूंसी डिस्ट्रिक्ट ऑफिसर कॉन्स्टिट्यूंसी के मैनेज करता, ऐसा नहीं हो सकता. पूरा बिला में एक रहते ऐसा और बाद में आप कॉन्स्टिट्यूंसी का करना है तो आप फिर तैयारी करना पड़ेगा. ఇన్ఛార్జెస్ నంబర్ ఉంటే ఈ ఏదైతే ప్రోగ్రామ్ డిజైన్ చేశామో వారితో కోఆర్డినేట్ చేసి ఏదైతే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉందో, చాలా మంది బస్తీ దవాఖానాలు కావచ్చు, యూపీఎస్సీ గురించి మాట్లాడుతూ, అంగన్వాడీ గురించి మాట్లాడుతూ, శానిటేషన్ కావచ్చు, ఎండాకాలం కాబట్టి బోర్వెల్స్ కూడా రిక్వైర్మెంట్ ఉంది, దాని గురించి మాట్లాడాలన్నా ఎక్కడెక్కడ ఏం రిక్వైర్మెంట్ ఉంది, ఎక్కడ సమస్య ఉందని కరెక్ట్ గా చెప్పగలుగుతాం. మీరు చేయాలనుకుంటుంది మేము సపోర్ట్ చేసి ఇద్దరు కోఆర్డినేషన్ లో ప్రజలకు మేలైతే తెలుపుతూ మొత్తం ఏదైతే ఇవన్నీ కార్యక్రమాలు చేయాలనుకుంటారో దానికి ఒక షెడ్యూల్ కూడా చేసుకొని ఏదైతే ఏ రోజు చేసుకోవాలంటే మా దగ్గర కూడా ఏ విధంగా అయితే ఆలర్ వెంకటేష్ అన్నారో డ్రగ్స్ గురించి ఒక ప్రోగ్రామ్ అవేర్నెస్ పెట్టాలని మా కంటోన్మెంట్ లో పెట్టాలని కోరుతూ, ఒకటి రెండో విషయానికి వస్తే ఈ జాబ్ మేళా ఆపర్చునిటీ కూడా మా దగ్గర కూడా ఒక కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్స్ లో మేళా పెట్టాలి. మూడో విషయం కోసం స్కిల్ సెంటర్స్ ఏదైతుందో అది కూడా కంటోన్మెంట్కి వస్తాడు చూస్తే బాగుంటుంది. ఎక్కువ మటుకు అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు గృహజ్యోతి మహాలక్ష్మి సబ్సిడీ ఉందో అది కొత్త వాళ్ళు చాలా మంది అప్లై చేయాలనుకుంటున్నారు. వాళ్ళని అలౌ చేస్తారా లేదా అని కూడా తమ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ అప్లికేషన్స్ ఇస్తున్నారు, చాలా మంది ఎవరికైతే రాలేదో వారందరూ వస్తారు కాబట్టి అది చేయాలని కోరుతూ, ముఖ్యంగా బోర్వెల్స్ కూడా చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంది. అదే కాకుండా ఈ సీసీ కెమెరాలు కూడా కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది. సరే, అన్ని హైదరాబాద్ అంతా అవసరం ఉండొచ్చు, స్టేట్ అంతా అవసరం ఉంది. డ్రగ్స్ ని పూర్తిగా మనం దీన్ని తీసేయాలంటే సీసీ కెమెరాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తారు. ఎందుకంటే ఎక్కువ మటుకు ఈ రోజులలో గ్రేవ్యార్డ్ అనేసి గ్రేవ్యార్డ్ కూడా కూర్చుంటారు వీళ్ళందరూ యాక్టివిటీ చేసేది. ఎక్కడెక్కడైతే డార్క్ ప్లేసెస్ ఉందో అక్కడ కూర్చుంటున్నారు. ఎక్కడైతే పాత బండ్లు ఖరాబ్ అయ్యి పార్కింగ్ పెట్టుకుంటున్నారో అక్కడ వీళ్ళందరూ కూర్చొని ఇలాంటి యాక్టివిటీ చేస్తున్నారు. ఎక్కడ కమ్యూనిటీ హాల్స్ ఏదైతే వస్తువుల కమ్యూనిటీ హాల్స్ కాలేదు వాళ్ళు కూర్చుంటారు కాబట్టి అక్కడ మనం సీసీ కెమెరాస్ కి ఒక ప్రాధాన్యత ఇచ్చి మనం అక్కడ ఏర్పాటు చేస్తే ఒకటి బాగుంటుంది. ఇక్కడ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారికి నా ఒక రిక్వెస్ట్, చాలా మట్టుకు అయితే ఒక బెట్టింగ్ కావచ్చు, ఈ మిగతా డ్రగ్స్ గాంజా గురించి చూస్తే చాలా మందికి ఈజీయెస్ట్ ఏమైపోయిందంటే కేసు మీరు స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసెస్ ఎక్కువైపోయింది కాబట్టి అది పెద్ద ప్రమాదంగా మారిపోయింది. సార్, ఈసారి అసెంబ్లీలో కూడా ఈ విషయం మీద మాట్లాడాలనుకుంటున్నాం. రాష్ట్ర దేశమంతా ఒక పార్టీ అయితే మనకు అందరూ ఈజీగా ఏముంది స్టేషన్ బెయిల్ వచ్చేసింది కదా అనేసి అయ్యింది. అందరు దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి దీంట్లో సీరియస్నెస్ తీసుకుంటే ఖచ్చితంగా ఒకవేళ సిస్టమ్లే కాకుండా మనం కూడా పర్సనల్ గా ఏ యాక్షన్ తీసుకుంటే వాళ్ళ భయానికైనా నెక్స్ట్ ఈ యాక్టివిటీ చేయాలి కాబట్టి దీని మీద కూడా ఇంట్రెస్ట్ తీసుకొని మీకు మాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి ఒక ముఖ్యమైన విషయం, జిహెచ్ఎంసీ గా మా కంటోన్మెంట్ రాకున్నా కూడా బోర్డు లిమిట్స్ లో దయచేసి మమ్మల్ని కూడా మీరు పెద్ద మనసు చేసుకుని ఈ కార్యక్రమాలంతా కూడా మా కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ కూడా చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.